హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ మధ్య వీడియోలు చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళలేదు. అందులో రూమ్‌లోనే ఉంటున్నాం కాబట్టి అసలు కోవిడ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం కాక అల్లాడిపోతున్నాం. అందుకనేసి ఏ వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. నిన్న శుక్రవారం అయితే ఖాళీగా ఇంట్లోనే ఉన్నాం కదా అనేసి నేను మా ఫ్రెండ్ అందరం కలిసి సూకుల జుమ్మాకైతే వచ్చాము. దీన్ని సూకుల జుమ్మా అని అంటారు, లేదంటే ఫ్రైడే అని కూడా అంటారనమాట. ఇది బేస్తవారం, శుక్రవారం, శనివారం 3 రోజులు మాత్రమే ఉంటుంది. మిగతా రోజుల్లో ఉండదన్నమాట. కువైట్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఇక్కడ కొత్త సామాన్లు దొరుకుతాయి, అట్లే సెకండ్ హ్యాండ్ దొరుకుతాయి అన్నమాట. 2 రకాల వస్తువులు దొరుకుతాయి. డబ్బులు కూడా కొంచెం తక్కువలో వస్తాయి. ఏదైనా వస్తువులు తీసుకోవాలన్నా, ఇంటికి పోయేటప్పుడు కానీ, మనకి ఏదైనా డ్రెస్ మెటీరియల్ కావాలన్నా చాలా బాగుంటాయి అన్నమాట. పిల్లకాయలకైతే ఇలా ఇడిగుడ్లు తీసుకొని గౌన్లు కానీ, ఫ్రాకులు కానీ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. అందుకనేసి మేము కూడా చూద్దామని వచ్చాము. అయితే ఇప్పుడు బయట నుంచి సామాన్లు తెచ్చే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఉన్నవి అమ్ముతున్నారు అనమాట. కానీ పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఇంతకు ముందు అయితే ఇంకా రకరకాలుగా ఉండేవి అనమాట. ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి. జనం అయితే ఎప్పుడు చూసినా కిటకిటలాడుతూ అస్సలు అడుగు తీసి అడుగు పెట్టే ఉండేది కూడా కాదు. అంత జనం ఉండేవాళ్ళు. కానీ అసలు ఎవరే కానీ పెద్దగా లేరనమాట. అందులో ఇప్పుడు రంజాన్ కాబట్టి ఒక్కపొద్దులు ఉంటారు. అందుకే అదిగాక ఈ బాంబుల దెబ్బకు కూడా భయపడి చాలా వరకు బయటకు రావడం లేదనమాట. జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారు. మేమైతే ఇక్కడ లేసులు కానీ అలాగే చాలా తక్కువలో దొరుకుతున్నాయి. లేసులు అయితే చాలా బాగున్నాయి. లేసులు కానీ, పూసలు కానీ, మనం జాకెట్లకి వెనకాల నాడాలకు పెట్టుకుంటాం అవి కానీ చాలా బాగున్నాయి అన్నమాట. మనకి స్కూళ్ళకి మేము పోయే స్కూళ్ళకి వైట్ యూనిఫామ్ కావాలి కాబట్టి అవి కూడా వైట్కి సంబంధించిన గుడ్డలు కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ కోయట్ వాళ్ళు ఎక్కువ కొంటారు, ఎందుకంటే వాళ్ళకు సంబంధించినవి చాలా ఎక్కువ ఉంటాయి మనకంటే కూడాను. కానీ చిన్నపిల్లలకి గాగ్రా కుట్టించుకోవడానికి అయితే సూపర్గా ఉన్నాయన్నమాట. ఎవరు మిస్ అవ్వకండి. మీకు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే కుట్టించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి తీసుకోండి. అందులో తక్కువ కూడా వస్తాయన్నమాట. ఇంకోటి ఏంటంటే మగవాళ్ళకి చొక్కాలు కానీ, ప్యాంట్లు కానీ, ఇడిగుడ్లు కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. కాటన్లో కానీ, చిలుకులో కానీ, ఖద్దర్లో కానీ చాలా బాగున్నాయి అన్నమాట. ఒకసారి ట్రై చేయండి ఎవరన్నా అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉంటే.
అయితే అయిపోయిందనమాట. ఇప్పుడైతే పొద్దుట టైం అయింది కాబట్టి మేము కూడా టీ తాగుదామనేసి ఇక్కడికొచ్చాము. వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.